Hello my dear upcoming officers, very warm welcome to Rohit's Analysis. Myself Srinivas Maitre, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. ఈ వీడియో మన రోహిత్ సార్ యొక్క రిక్వెస్ట్ మేరకి చాలా రోజుల నుండి చాలా బిజీగా ఉన్నానండి, బయట చాలా క్లాసెస్ చెప్పుకుంటూ. అయితే సార్ ఎవ్రీడే అడుగుతున్నారు, సార్ ఒకసారి పిల్లలు డౌట్స్ ఉన్నాయంట, అదేవిధంగా ప్రాక్టీస్ కావాలంట, లైక్ దట్ కొన్ని క్వశ్చన్స్ ఎవ్రీడే వేస్తూనే ఉన్నారు, పాపం ఆయన మెసేజ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఎంత లేట్ అయినా పర్లేదు సార్, నైట్ అయినా పర్లేదు, వచ్చి రికార్డింగ్ చేయండి, మా పిల్లలకు ఖచ్చితంగా రివిజన్ అవ్వాలి అని చెప్పడం జరిగింది. సో అందు గురించి లేట్ నైట్ అయినా పర్లేదు అని చెప్పేసి రికార్డింగ్ చేసి మరి మీకు అప్లోడ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము రోహిత్స్ ఎనాలిసిస్ ఒక యాప్ లోపల ఎంత ప్రాక్టీస్గా అంటే ఎంత చదివినా, ఎన్ని క్వశ్చన్స్ చదివినా తీరా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు మర్చిపోవడం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వన్ మోర్ పాయింట్, ఫర్ ది ఫస్ట్ టైం కనుక మీరు చదువుతున్నట్లయితే చాలామంది మెంటల్ ఎబిలిటీ భయపడి చదువు ఉండరు. ఈసారి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ టైం చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ సిలబస్ కూడా చాలా డిఫరెంట్గా ఏవే వస్తే కూడా తెలియని విధానంలో ఉంది. కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్లో ఉన్నది కవర్ చేద్దాం. ప్రతి టాపిక్ని ఇక్కడ ఎవ్రీడే మీకు రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీలైతే లైవ్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను నేను. అయితే ఇక్కడ నేను ప్రతి క్వశ్చన్ ఉంటుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. ఫస్ట్ క్వశ్చన్ రాగానే మీరు వీడియోని ఆపి ఎగ్జాక్ట్గా సాల్వ్ చేయండి. మీకు సాల్వ్ చేసి మీకు ఆన్సర్ వస్తే ఎస్ డన్ వచ్చింది అని మెసేజ్ పెట్టండి కమెంట్ బాక్స్లో. రాకపోయినా తెలుసుకోండి, సో తెలుసుకొని క్యారీ ఫార్వర్డ్ అవ్వండి. ఇప్పుడు ఇది మెయిన్, ఇక్కడ నుండి మీరు ఏదైతే చేస్తారో రివిజన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇకపైన ఉండేటువంటి మీకు ఎన్ని డేస్ ఉన్నాయి అన్ని డేస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం లైవ్లో కావచ్చు, లేదంటే రికార్డింగ్లో మీకు ఏదో ఒక రూపంలో వీడియో మీ ముందుకు వస్తాం. అందరూ కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో వితౌట్ డిలే మనము సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. చూడండి, సో ఇక్కడ ఎస్పెషల్లీ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెంటల్ ఎబిలిటీ మోడల్ క్వశ్చన్స్. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, ఇక్కడ సార్ గ్రూప్ 2లో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా రావచ్చు అని థింక్ చేస్తారు. కాకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి, టీఎస్పిఎస్సి గ్రూప్ 4 క్వశ్చన్ పేపర్లో ఎంత టఫ్నెస్ ఉంది అనేది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. టీఎస్పిఎస్సి కంటే ఏబిపిఎస్సి క్వశ్చన్ పేపర్ ఇంకా టఫ్ వస్తుంది, అది మీకు తెలుసు. టీఎస్పిఎస్సి గ్రూప్ 4 క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకో పాయింట్, నేను ఒక చోట క్లాస్ చెప్పేటప్పుడు నాకేమన్నారంటే, నేను చాలా స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను ఎప్పుడు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఎందుకు సార్ మీరు ఇవన్నీ ఎక్కువ గుర్తుపెట్టుకోమని చెప్తారు, ఎగ్జామ్ అంత టఫ్ ఏం రాదన్నారు. కానీ నేను చెప్పినట్టు స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ మీదనే క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్, భిన్న పరీక్ష, ఎనాలజీ, పోలిక పరీక్ష, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్ అన్నీ ఆ లాజిక్ మీదనే వచ్చింది. కాబట్టి నేను ఏదైతే ప్రెడిక్ట్ చేస్తానో మోస్ట్ ప్రాబబ్లీ అటువంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది నేను అతిశయోక్తికి చెప్పట్లేదు. కావాలంటే నేను క్లాస్లో చెప్పిన తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్ చెప్పిన తర్వాత మీరు వేరే ఏ క్వశ్చన్ పేపర్స్ అనేది తీసుకోండి, మీకే అర్థమవుతుంది ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగారనేది. సో ఇప్పటి వరకు మీరు యాప్లో కావచ్చు, క్లాస్లో విన్న దానికంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం, సో దట్ కొంచెం అప్డేటెడ్గా కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, సో మోడల్ పేపర్ 1 అండి. ఈ విధంగా ఎవ్రీడే మనం చేసే ప్రయత్నం చేద్దాం. నేను యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ డీల్ చేస్తాను. ఐ హ్యావ్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్. సో అర్థమెటిక్, రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అన్నీ డీల్ చేయడం జరుగుతుందండి. రైట్, సో ఇక ఫస్ట్ క్వశ్చన్కి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రాంగ్ నంబర్ ఇన్ ద సిరీస్. మీకు సిలబస్లో నంబర్ సిరీస్ అనే టాపిక్ ఉందా? సో నంబర్ సిరీస్ అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్ అండి. ఓకే, నంబర్ సిరీస్ అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్. ఓకే, నంబర్ సిరీస్ అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్ ఉంటుందండి. నంబర్ సిరీస్, ఎస్. చూడండి, 23, 29, 31, 37, 42, 43, 47. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ నంబర్ సిరీస్లో ఆడ్ మ్యాన్ అవుట్ ఏదైనా అడిగాడు. ఓకేనా, ఈ సిరీస్ యాక్చువల్లీ రాంగ్ నంబర్ ఇన్ ద సిరీస్. యాక్చువల్లీ ఇది నంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ ఏది, లేదా దీన్నే వాడు సిరీస్ అని ఇవ్వకుండా ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏదని కూడా ఇవ్వచ్చు.
అయితే ఇక్కడ ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లాస్ విన్నట్లయితే అందులో ప్రియారిటీ రూల్ అని ఒక మాట చెప్పిన నేను. సో ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ అవర్ క్లాస్ ప్రియారిటీ రూల్ ఓకే, ఆర్ ప్రియారిటీ ఆర్డర్ అని ఒక మాట మాట్లాడినాం మనం. సో ప్రియారిటీ ఆర్డర్ లోపల ఫస్ట్ ఏం డిస్కస్ చేసామనంటే మనం ప్రియారిటీ ఆర్డర్ లోపల ఫస్ట్ ఏం డిస్కస్ చేసాం, ప్రియారిటీ ఆర్డర్ లోపల ఫస్ట్ వి డిస్కస్డ్ ప్రైమ్ నంబర్స్. అంటే ప్రధాన సంఖ్యలు. అంటే ఫస్ట్ ఎప్పుడైనా ప్రధాన సంఖ్యల ప్రియారిటీ చూడాలి. సెకండ్ హైయెస్ట్ పవర్స్ అంటే గరిష్ట ఘాతాలు. సో గరిష్ట ఘాతాలు అంటే స్క్వేర్స్, క్యూబ్స్, పవర్ ఫోర్స్ ఉంటాయి చూడ, అవి చూడాలి. థర్డ్ వన్ డివిజన్, మల్టిప్లికేషన్, ఓకే, భాగహారం, గుణకారం, లాజిక్, ఆ లాజిక్ చూడాలి. ఫోర్త్ వన్ అడిషన్, సబ్ట్రాక్షన్, కూడిక, తీసివేత లాజిక్ని చూడాలి. సో ఫిఫ్త్ వన్ మిస్లీనియస్ ఆపరేషన్స్. సార్ మిస్లీనియస్ ఆపరేషన్స్ అంటే ఏంటి? మిస్లీనియస్ ఆపరేషన్స్ అంటే ఏం కాదండి. మిస్లీనియస్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ సో డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, లేదంటే ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ డిజిట్, లేదంటే ఫస్ట్ డిజిట్ ఇంటూ లాస్ట్ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ డిజిట్. అట్లా అంటే మొదటి రెండింటిని డిజిట్స్ని యాడ్ చేస్తే మూడో డిజిట్ రావడం, లేదా మొదటి డిజిట్ చివరి డిజిట్ని యాడ్ చేస్తే మిడిల్ రావడం, అటువంటి ఆపరేషన్స్ మనం మిస్లీనియస్ అంటాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈవెన్ ఆడ్ సరిబేసి. అంటే ఇది ఏం ఆర్డర్ అంటే ఇది ఒక పర్టిక్యులర్ ఆర్డర్ అనమాట. ఇలాగే ఫాలోఅప్ చేయాలి. ఫస్ట్ ఏ క్వశ్చన్ని థింక్ చేసినా ప్రైమ్ లాజిక్తో థింక్ చేయాలి. సెకండ్ హైయెస్ట్ పవర్స్తో థింక్ చేయాలి. తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్తో థింక్ చేయాలి. తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్తో థింక్ చేయాలి. తర్వాత మిస్లీనియస్ ఆపరేషన్స్, ఈ విధంగా వరుసగా థింక్ చేయాలి. సరే ఇక్కడ చూస్తే 23 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్, 29 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్, 31 is a prime number, 37 is a prime number, 43 is a prime number, 47 is a prime number, 42 is your not prime number. So ఇది ఒకటే ఇందులో ప్రధాన సంఖ్య కానిది. అర్థమైందా? ప్రధాన సంఖ్య కానిది. మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ గైస్? సో మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే మీరు +6 తర్వాత +4 +6 తర్వాత +6 తర్వాత ఏం రావాలి +4 మళ్ళీ ఇట్లా +6. అది ఒక సిరీస్లో రాదు. యాక్చువల్గా ఇక్కడ సిరీస్ అని ఇవ్వకూడదు నిజం చెప్పాలంటే. అఫ్కోర్స్ వాళ్ళు ఒక సిరీస్ రూపంలో ఇచ్చాడు కాబట్టి అక్కడ సిరీస్ అని అడిగారు. నిజానికి దట్ ఈస్ నాట్ ఒక పర్టిక్యులర్ సిరీస్లో లేదు. చూడండి +6 వచ్చింది, +2 మళ్ళీ +6 +2 అంటే 41 వస్తుంది. ఓకే సారీ 39. చూడండి +2 +4 +6 వచ్చింది. సో ఒక సర్టెన్ ఆర్డర్లో లేదు అది. సో దట్ ఈస్ నాట్ ఇన్ ఎనీ సిరీస్, దట్ ఈస్ అకార్డింగ్ టు ప్రైమ్ నెంబర్స్ వీ హ్యావ్ టు ఎలిమినేట్. ఓకేనా? ఆన్సర్ 42. సో నెక్స్ట్ వన్ చూడండి, ఆన్సర్ 42. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఇక్కడ గమనించండి, విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. యాక్చువల్లీ అక్కడ కూడా విచ్ ఈజ్ డిఫరెంట్ అనాలి, లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అనాలి. ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ అన్న ఆడ్ మ్యాన్ అవుట్ అన్న ఒకటి. ఇది ఏ టాపిక్ నుండి వచ్చిందంటే ఆడ్ మ్యాన్ అవుట్. దీన్నే మనం క్లాసిఫికేషన్ అని కూడా అంటామండి. దీన్నే మనం ఏమంటామంటే క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. ఆడ్ మ్యాన్ అవుట్ అన్న, సో భిన్న పరీక్ష అన్న, క్లాసిఫికేషన్ అన్న ఒకటే. ఇటువంటి క్వశ్చన్ మీకు యూపీఎస్సీలో అడగడం జరిగిందండి. ఇటువంటి మోడల్ క్వశ్చన్ యూపీఎస్సీ CSAT ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ మోడల్ ఇన్ ఎగ్జామినేషన్. ఒకసారి చూడండి, గమనిస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఒకసారి వీడియోని ఆపి మీరు ఆన్సర్ని ట్రై చేయండి. ఆన్సర్ కనుక వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, సార్ ముందే వచ్చింది అని. సో నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత వస్తే ఎక్స్ప్లెనేషన్ తర్వాత వచ్చిందని కమెంట్ చేయండి. సరే చూద్దాం. ఫస్ట్ నేను ఒక మాట చెప్పిన, ఫస్ట్ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ని ప్రియారిటీ రూల్ ప్రకారంగా థింక్ చేయాలండి. ఫస్ట్ ప్రైమ్ థింక్ చేస్తే ఇట్ ఈజ్ యువర్ ప్రైమ్, ఇట్ ఈజ్ యువర్ ప్రైమ్, ఇట్ ఈజ్ యువర్ ప్రైమ్, ఇట్ ఈజ్ యువర్ ప్రైమ్. అంతే, అన్ని ప్రైమ్సే. సార్ నువ్వు ప్రైమ్ అంటున్నావు, మేము ప్రైమ్ నెంబర్లు మర్చిపోయినాం సార్, మరి ఎట్లా? ఒక్కసారి చూద్దాం, రివిజన్ చేస్తా, మీకు కూడా రివిజన్ అవుతుంది. సరే, వాట్ ఈస్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్? అన్నిటికంటే చిన్న ప్రైమ్ నెంబర్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7. అంతేనా? చూడండి ఒకసారి జాగ్రత్తగా. 2 తప్ప మిగిలిన ప్రతి ప్రధాన సంఖ్య బేసి సంఖ్య, except 2 remaining all prime numbers are odd numbers. Am I right? The one and only one even prime number is 2. ఒకే ఒక్క సరి ప్రధాన సంఖ్య 2.
అంతేనా? అంటే ఇక పైన నేను ప్రధాన సంఖ్యలు చెక్ చేసేటప్పుడు సరి సంఖ్యను చూడను. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇఫ్ ఐఎమ్ చెకింగ్ ఫర్ ద ప్రైమ్ నంబర్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ ఈవెన్ నంబర్స్. చూడు ఎట్లా రాస్తున్నాను. సో 8 తీసుకోను, 9 3తో డివైడ్ అవుతుంది. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 మరియు దానికదే కారణాంకంగా గల సంఖ్యలు మనం ప్రధాన సంఖ్యలు అంటాం. అంతేనా? ఎస్. అండ్ ఇక్కడ ఏ నెంబర్తో కూడా డివైడ్ అవ్వద్దు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా. రైట్. సి, సో 8 ఈవెన్ నెంబర్ తీసుకొని ఈవెన్ నెంబర్స్ కన్సిడర్ చేయను. 9 3తో డివైడ్ అవుతుంది. 11 ఈజ్ యువర్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 13, 15 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 17, నెక్స్ట్ 19. రైట్. నెక్స్ట్ 19. తర్వాత 21 3తో డివైడ్ అవుతుంది. 23, 25 5తో డివైడ్ అవుతుంది. 27 3తో డివైడ్ అవుతుంది. 29, 31, 33 3తో డివైడ్ అవుతుంది. 35 5తో డివైడ్ అవుతుంది. 37. సో నెక్స్ట్ 31, 37, 39 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 41 తర్వాత 43, 45 5తో డివైడ్ అవుతుంది. 47. ఓకే. 47, 49 7తో డివైడ్ అవుతుంది. 51 3తో డివైడ్ అవుతుంది. 3తో 5 + 1 6 కదా. ఎప్పుడైతే 3తో డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా మీకు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే అంకెల్ని యాడ్ చేస్తే 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అయినట్టే. సో నెక్స్ట్ 53. నెక్స్ట్ 55 5తో డివైడ్ అవుతుంది. 57 19 3 57. తర్వాత 59. ఓకే. తర్వాత వచ్చేసి 61, 63, 67. ఓకేనా. తర్వాత వచ్చేసి 71, 73, 79. 77 11తో 7తో డివైడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి 83, 89. తర్వాత లాస్ట్ 1 and 1 ఈవెన్ 1 and 1 ప్రైమ్ నెంబర్ 97. గుర్తుపెట్టుకోండమ్మా, 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ప్రతి ఒక్కరికి రావాలి. అవి గుర్తుపెట్టుకోవాలి కూడా. అండ్ మీకు ఒక కోడ్ కూడా చెప్పాను మన యొక్క క్లాస్ లోపల, యాప్ లోపల. డిడి బీబీసీ బీబీసీ బిఏ అని గుర్తుందా ఎవరికన్నా? డిడి బీబీసీ బీబీసీ బిఏ అని. డిడి బీబీసీ బీబీసీ బిఏ అని అంటే ఇక్కడ 1 to 10 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా? 4 1 to 10 4 ప్రైమ్ నెంబర్స్. 1 to 10 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 11 to 20 డి అంటే మళ్ళీ 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా? చూడు మళ్ళీ 21 to 30 2 ప్రైమ్ నెంబర్స్. 31 to 40 2 ప్రైమ్ నెంబర్స్. 41 to 50 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా? మళ్ళీ 51 to 60 2 ప్రైమ్ నెంబర్స్. 61 to 70 3 ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. 61 to 70 ప్రైమ్ నెంబర్స్. 63 ఎందుకు వస్తా అండి? 63 రాదు కదా, 3తో డివైడ్ అవుతుంది. చూడండి 61 63 is divisible by 3. 63 is not your prime number. Now 71 73 79 3 prime numbers. So 83 89 2 prime numbers. 97 prime number. So 63 is not your prime number. చూసినా? సో కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. 63 is not your prime number. Now ఒక్కసారి ఇక్కడ చూడండి. This is prime, this is prime, this is prime, this is prime. So 31 prime, 41 prime, 53 prime, 67 prime, 71 prime, 73 prime, 79 prime, 83 prime. సో ఇక్కడ 91 దేంతో డివైడ్ అవుతుందండి? 13 7s 91. సో కాబట్టి ఏబిసిలు ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ మాత్రం అన్ని ప్రధాన సంఖ్యలు కాదు, అందు గురించే దట్ ఈస్ యువర్ ఆడ్ మ్యాన్ అవుట్స్. సో ఏబిసి 3 ఆప్షన్స్ హ్యావింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ డి. ఓకే. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటండి? ఉన్న 4 ఆప్షన్లలో 3 ఆప్షన్లలో కామన్ లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ 4th ఆప్షన్లో ఉండకూడదు. అది మనకి ఆడ్ మ్యాన్ అవుట్. అంతేగాని ఒకదాన్ని బేస్ చేసుకొని మిగిలిన అన్నింటిని పక్కన దోసేయొద్దు. ఫస్ట్ మనం కామన్ లాజిక్ కోసం వెతకాలి. ఏవైనా 3 ఆప్షన్లో కామన్ లాజిక్ ఉంటే 4వ ఆప్షన్ అది ఆడ్ మ్యాన్ అవుట్. అంతేగాని ఒక ఆప్షన్ని తీసుకొని మిగిలిన 3ని పక్కన పడేయొద్దు. ఏ లాజిక్ దొరకకపోతే అప్పుడు ఒక ఆప్షన్ని, అది కూడా అకార్డింగ్ టు ప్రియారిటీ రూల్ తీసుకొని మనం ఆడ్ మ్యాన్ అవుట్గా తీసుకుంటాం. రైట్. సో ఆన్సర్ ఈస్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి కూడా ఇచ్చాము ఇక్కడ, ఆడ్ వన్ అవుట్ మళ్ళీ. సో ఆడ్ మ్యాన్ అవుట్ అనే వర్డ్ ఉంది మీకు సిలబస్ లోపల. సో దాంట్లో నుండి ఇచ్చాము ఈ క్వశ్చన్. చూడు 2కి 248, 6కి 3927, 4కి ఇది, 5కి ఇది. వాట్ ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్? మీకు స్క్వేర్స్ క్యూబ్స్ కనుక గుర్తుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. స్క్వేర్స్ క్యూబ్స్ కనుక గుర్తుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. చూడండి 2కి 2 power 1 is 2, 2 square ఎంత అండి? 4, 2 cube is 8 ఉందా? ఇక్కడ 6 ఉంది. ఓకేనా. 6 ఉంది. యాక్చువల్గా ఇట్ మస్ట్ బి 3 అండి. ఇట్ మస్ట్ బి 3. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇట్ ఈస్ 3. ఓకే. దట్ ఈజ్ యువర్ 3 అనమాట. వెయిట్ ఎ సెకండ్.
యా సో ఇట్ ఈస్ 3 అండి. ఇఫ్ యూ అబ్జర్వ్ 3 ఉంది ఇక్కడ, 3 power 1 3, 3 square is 9, 3 cube is 27. అలాగే ఇక్కడ 4 ఉంది, 4 power 1 is 4, 4 square is 16, 4 cube is 64. సో అన్నీ కూడా 2 power 1 power 2 power 3లు ఉన్నాయి. ఓకేనా, పవర్ 1 పవర్ 2 పవర్ 3. ఇక్కడ చూడండి 5కి 5 power 1 5, 5 square ఎంత అండి 25, మరి 5 cube ఎంత అండి 5 cube is 125. మరి ఇక్కడ 3 1 2 5 ఇచ్చాము కాబట్టి దిస్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, 4 power 1 4 square 4 cube, 3 power 1 3 square 3 cube, 2 power 1 2 cube. ఓకే, 2 power 1 2 square 2 cube. సార్ ఒకసారి నాకు ఇది 5 power ఎంత 3125 వస్తుంది అనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5 power 1 is your 5, 5 square is your 25, 5 cube is your 125, 5 power 4 is your 625, 5 power 5 is your 3125. నంబర్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 5 power 5 is 3125, 5 power 6 is 15,625. ఓకే, ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పవర్ 5s. ఓకే రైట్. సో యాక్చువల్లీ పవర్ 1 పవర్ 2 పవర్ 3 ఉండాలి, ఇక్కడ పవర్ 5 వచ్చింది. సో దిస్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. రైట్, సో ఆన్సర్ 4th one. సో నెక్స్ట్ వన్ మీకు నంబర్ ఆడ్ మ్యాన్ అవుట్లో 2 ఇచ్చాను. సో నౌ ఇట్ ఈస్ ద వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఎగ్జామ్ లోపల మీకు ఆడ్ మ్యాన్ అవుట్లో 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1 వర్డ్ ఆడ్ వన్ అవుట్, 2 నంబర్ ఆడ్ వన్ అవుట్, 3 లెటర్ ఆడ్ వన్ అవుట్. అంటే అక్షరానికి సంబంధించి, అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి సంబంధించి 1, నంబర్కి సంబంధించి 1, పదాలకు సంబంధించి 1. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్. చూడండి లెంత్ మీటర్, పొడవు మీటర్, టెంపరేచర్ డిగ్రీ, ఉష్ణోగ్రత డిగ్రీ, యాంపియర్ కరెంట్, వర్క్ జౌల్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, చాలా ఇంపార్టెంట్, లాజికల్గా అడిగారు. చూద్దాం. ఫస్ట్ ఇఫ్ యూ థింక్ లెంత్ని దేంట్లో మెజర్ చేస్తామండి? మీటర్. సో మెజరింగ్. సో కాన్సెప్ట్ ఏంటండి? సో మెజరింగ్ యూనిట్, అంతేనా? మెజరింగ్ యూనిట్. సో ఇట్ ఈస్ ద మెజరింగ్ యూనిట్. ఓకే, మెజరింగ్ యూనిట్. సో లెంత్ని దేంట్లో మెజర్ చేస్తామండి? లెంత్ని మీటర్లలో మెజర్ చేస్తాం. అదేవిధంగా టెంపరేచర్ని దేంట్లో మెజర్ చేస్తామండి? ఉష్ణోగ్రతని డిగ్రీలో మెజర్ చేస్తాం. చూడండి, లెంత్ని మీటర్లో మెజర్ చేస్తాం, టెంపరేచర్ని డిగ్రీలో మెజర్ చేస్తాం, వర్క్ని జౌల్లో మెజర్ చేస్తాం. కానీ ఇక్కడ కరెంట్ని యాంపియర్లో మెజర్ చేస్తాం. యాంపియర్ని కరెంట్లో మెజర్ చేయం, కరెంట్ని యాంపియర్లో. అబ్జర్వ్ చేశారా? లెంత్ని మీటర్లో, టెంపరేచర్ని డిగ్రీలో, వర్క్ని జౌల్లో మెజర్ చేస్తాం, యూనిట్ ప్రమాణాలు. కానీ కరెంట్ని యాంపియర్లో మెజర్ చేస్తాం. ఇది రివర్స్ ఇచ్చాడు, అందు గురించి ఇది ఆడ్ మ్యాన్ అవుట్. నిజానికి అన్ని ప్రమాణాలు సరైనవే, ఆల్ యూనిట్స్, ఆల్ మెజరింగ్ డివైసెస్ ఆర్ రైట్, బట్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. సో దట్ ఈస్ వై దట్ ఈస్ యువర్ ఆడ్ మ్యాన్ అవుట్. Clear? So your answer is ampere current. So come to the next one. So another one I given word analogy, sorry, word classification with analogy. Word classification with analogy. Now see, pedology soil. Okay, pedology soil ante matti. So craniology skull purre, cytology cells, ఇది hematology రక్తం. సో అవి చూడగానే అర్థమైంది స్టడీ ఆఫ్ థింగ్స్, అంతేనా? స్టడీ అన్నమాట ఇక్కడ, అంటే వాటిని చదవడం. ఓకే, అధ్యయన శాస్త్రాలు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటివి? అధ్యయన శాస్త్రాలు. రైట్. చూడండి, మట్టి యొక్క అధ్యయన శాస్త్రం పెడాలజీ, స్కల్ పుర్రె యొక్క అధ్యయన శాస్త్రం క్రానియాలజీ, సెల్స్ యొక్క అధ్యయన శాస్త్రం సైటాలజీ, బ్లడ్ రక్తం యొక్క అధ్యయన శాస్త్రం హెమటాలజీ. సార్ అన్ని అధ్యయన శాస్త్రాలు కరెక్టే ఉన్నాయి కదా, మరి ఇందులో ఏమి ఆడ్ వన్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది? మరి ఒక్కసారి మీరు చాలా లాజికల్గా థింక్ చేస్తే ఈ మూడు కూడా మనకి మనుషులు మరియు జంతువులలో ఉండేటివి. ఇది ఒక్కటే మనుషులలో ఉండదు. మట్టి ఉంటుందా? పెడాలజీలో ఇది ఒక్కటే. సో మనిషికి సంబంధించింది కాదు, లేదా జంతువులకు సంబంధించింది కాదు. ఓకేనా? సో మ్యాన్, హ్యూమన్ ఆర్ యానిమల్ రిలేటెడ్, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? సాయిల్. ఓకే, సో మనకి నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ ఆర్ నాట్ రిలేటెడ్ టు
హ్యూమన్, మనిషికి సంబంధించింది కాదు. ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటివే కదా, సెల్స్, బ్లడ్, స్కల్. మరి సెల్స్, బ్లడ్, స్కల్ ఇవి ఉంటాయి కానీ సాయిల్ ఉంటుంది, మట్టి ఉంటుంది, మనిషిలో ఉండదు కదా. సో దట్ ఈస్ వాట్ ఆడ్ మ్యాన్ అవుట్ ఈస్ పెడాలజీ, రైట్. సో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కోడింగ్ డీకోడింగ్. ఓకేనా, కోడింగ్ డీకోడింగ్లో నుండి ఇవ్వడం జరిగిందండి. కోడింగ్ డీకోడింగ్ ఆన్సర్ వస్తే వీడియోని ఆపండి, ఆన్సర్ ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సిమిలర్ ఈజ్ కోడ్ యాజ్ లైక్ దిస్, దెన్ హౌ న్యాచురల్ ఈజ్ కోడ్ యాజ్. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద బేసిక్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ ఈజ్, ఎప్పుడైనా ఒక 2 to 3 seconds క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఆ క్వశ్చనే నీకు ఆన్సర్ ఇస్తుంది. ఆహా, నేను ఈ లాజిక్ని కలిగి ఉన్నా అని అదే చెప్తాను నీకు. అంతేగాని ఎగబడేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా చేయొద్దు. చూడండి, ఫస్ట్ బేసిక్ మెథడ్ చూడగానే మనకి ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో 19, 9, 10 డిక్రీస్, 9, 26. సో లాట్ ఆఫ్ డిక్రిమెంట్. కానీ ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ లెటర్ కంపేర్ చేస్తే రాకపోతే ఫస్ట్ని లాస్ట్తో, సెకండ్ లాస్ట్తో కంపేర్ చేయండి. ఓకేనా, ఫస్ట్ని లాస్ట్తో, సెకండ్ లాస్ట్తో చూడండి ఒకసారి. సిమిలర్ని నేను ఎలా కోడ్ చేశానండి, IZORNRH కోడ్ చేస్తే చూడండి, ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏంటండి, హెచ్ హై స్కూల్. ఓకే, ఐకి ఆర్ ఇండియన్ రైల్వే, ఎంకి ఎన్ మ్యాన్, ఐకి ఆర్ ఇండియన్ రైల్వే, ఎల్కి ఓ లవ్, ఏకి జడ్ అజీజ్, ఆర్కి ఐ ఇండియన్ రైల్వే. అంటే ఏం చేశానండి, ఆపోజిట్ లెటర్ అండ్ రివర్స్. యాక్చువల్లీ ఆపోజిట్ లెటర్ ఇక్కడ ఉండాల్సింది అటు అంటే రివర్స్ చేసినాం. విచ్ కాన్సెప్ట్ వి అప్లైడ్ హియర్, ఆపోజిట్ లెటర్ అండ్ రివర్స్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. సార్ మరి వాట్ ఈజ్ మీన్ బై ఆపోజిట్ లెటర్? అసలు ఆపోజిట్ లెటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 2 ఆల్ఫాబెట్స్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ 27, 2 అక్షరాల మొత్తం కనుక 27 అయితే ఆ 2 అక్షరాలలో ఒక అక్షరమేమో ఫస్ట్ హాఫ్ నుండి ఉండాలి, ఇంకొక అక్షరమేమో సెకండ్ హాఫ్ నుండి ఉండాలి. ఓకే, సమ్ ఆఫ్ 2 ఆల్ఫాబెట్స్ ఇఫ్ 27, then that is the meaning those 2 alphabets are opposite to each other. In that case again there should be another condition it should satisfy. So one alphabet should from first half, another alphabet should from second half. Now question చూద్దాం. సో now వాళ్ళు అడిగింది ఏంటంటే న్యాచురల్. అయితే నాకు బాగా వచ్చు సార్, నేను బాగా ప్రాక్టీస్ చేసిన, నాకు చాలా ఓపిక ఎక్కువ ఉంది, నేను మొత్తం చేస్తాను అనొద్దు నాయన. సో జస్ట్ గో విత్ ఎలిమినేషన్ మెథడ్. ఎప్పుడైతే వాడు క్లూ ఇస్తాడో ఆ ఇచ్చిన క్లూని మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి, ప్రతిదీ తెలుసుకోండి క్లూలో, కానీ ఆన్సర్ పెట్టేటప్పుడు మాత్రం జస్ట్ ఎలిమినేషన్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెటర్ సేమ్ ఉన్నాయి, 5th లెటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత చూద్దాం. 5th అంటే మనకి 1, 2, ఇక్కడ చూడు, ఇక్కడ 5th అంటే ఇటువైపు నుండి 5th చూడాలి కదా, రివర్స్ రాస్తాంగా. 1, 2, 3, 4, 5. 5th లెటర్కి ఏం రావాలి, నాకు జీ రావాలి. టీజీ తెలంగాణ, జీ ఉందా లేదు, సో జీ ఉందా లేదు. సో నెక్స్ట్ ఇది దాని ఈ రెండిట్లో లాస్ట్ లెటర్ చూస్తే సరిపోతుంది. అంటే లాస్ట్ అంటే ఫస్ట్ లెటర్, ఎన్కి ఆపోజిట్ ఏంటండి ఎం. సో ఎం ఉందా లేదు. సో దీని వాట్ యువర్ ఆన్సర్? రివర్స్గా చూడు, ఒక్కసారి గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా ఒక్కసారి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్కి ఎం మ్యాన్, ఓకే, ఎన్కి ఎం మ్యాన్, ఏకి జడ్ అజీజ్, టీకి జీ తెలంగాణ, యూకి ఎఫ్ ఫాల్తూ, ఆర్కి ఐ ఇండియన్ రైల్వే, ఏకి జడ్ అజీజ్, ఎల్కి ఎం మ్యాన్. ఓకేనా. సో ఎల్కి ఓ, ఎంకి ఎన్ మ్యాన్, సో ఎల్కి ఓ ఈజ్ లవ్. ఓకే, ఎంకి ఎన్ మ్యాన్, సో ఎల్కి ఓ లవ్. చూడండి, ఓజెడ్ఐఎఫ్ జీజెడ్ఎం. కానీ మొత్తం చేయొద్దండి, జస్ట్ మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో అది మాత్రమే చేయాలి. ఓకేనా. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్? యువర్ ఆన్సర్ ఇస్ బి. Now the word Sharma is coded as like that. Then what is the code for Savit? ఇక్కడ ఏమంటారు అంటే శర్మాని గనక ఈ విధంగా కోడ్ చేస్తే, శర్మాని ఏమని కోడ్ చేశాడంట, TI1SN1గా కోడ్ చేస్తే హీఈస్ ఆస్కింగ్ ఫర్ సావిట్. అయితే ఒకసారి గమనించండి క్వశ్చన్ని. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఎక్కడ ఇచ్చారండి,
ఏకి ఆల్ఫాబెట్ ఉంది, సారీ ఏకి ఆల్ఫాబెట్కి నంబర్ ఎక్కడుంది, ఏకి నంబర్ ఉంది, ఇక్కడ కూడా ఏకి నంబర్ ఉంది. అంటే ఏ ఏంటి ఇక్కడ ఓవెల్. సో ఓవెల్స్ ఆర్ కోడెడ్ విత్ నంబర్. అది కూడా ఎలా కోడ్ చేశారో తెలుసా? సో ఓవెల్స్ ఏంటివండి, ఏఈఐఓయూలు కదా ఓవెల్స్. ఏఈఐఓయూలలో ఏ ఈజ్ యువర్ ఫస్ట్ ఓవెల్, ఈ ఈజ్ యువర్ సెకండ్ ఓవెల్, ఇది థర్డ్ ఓవెల్, ఇది ఫోర్త్ ఓవెల్, ఇది ఫిఫ్త్ ఓవెల్ కదా. సో ఏని ఫస్ట్ ఓవెల్తో కోడ్ చేశారు. ఓకేనా, మొదటి అచ్చుతో. ఇక్కడ నెక్స్ట్ చూడు, ఎస్కి టీ ఎస్కి టీ అయిందంటే +1 కదా, +1. హెచ్కి ఐ అయిందంటే +1. ఓకే, ఆర్కి ఎస్ అయిందంటే +1, ఎంకి ఎన్ అంటే +1. ఓకే, కాన్సోనెంట్కి మాత్రం +1 అయింది. ఏం జరిగిందండి, కాన్సోనెంట్ హల్లుకి కాన్సోనెంట్కి మాత్రం +1 చేశారు, ఓవెల్కి మాత్రం దాని రెస్పెక్టివ్ పొజిషన్ ఇన్ ఓవెల్ సిరీస్ ఇచ్చారు. అంటే ఓవెల్ ఆల్ఫాబెట్స్లో దాని స్థానం ఏదో అది ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఓవెల్ ఇది ఉంది, ఇక్కడ ఓవెల్ ఇది ఉంది, దానికి ఏముండాలి, ఏకి 1 ఉండాలి, ఐకి 3 ఉండాలి. ఓకే, సో 1 3 ఎక్కడ ఉందండి, 1 3 ఇక్కడ ఉంది. చూడండి, సెకండ్ పొజిషన్ 1, లాస్ట్ నుండి సెకండ్ 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా చూస్తే ఎస్కి ఏముండాలంటే ఎస్కి +1 టీ ఉండాలి, వికి +1 ఏముండాలంటే డబ్ల్యూ ఉండాలి, టీకి +1 ఏముండాలంటే యూ ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే ప్రతి క్వశ్చన్ ఏమో సార్ క్లాస్లో చెప్పాలని రూల్ ఏం లేదండి. సో అక్కడ అవి చూడగానే ఓవెల్స్ చెప్పినాం, కాన్సనెంట్స్ చెప్పినాం, ప్లస్లు మైనస్లు చెప్పినాం, ఆల్ఫాబెట్ పొజిషన్ చెప్పినాం, ఓవెల్ పొజిషన్ అన్నీ చెప్తాము. దాని అప్లికేషన్ పార్ట్ మనం ఎగ్జామ్లో చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మ్యాక్సిమం మీకు కొంచెం ట్రెండీ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు, డోంట్ వరీ. రైట్, సో ఏం చేసామంటే ఓవెల్స్ ఏమో ఓవెల్ సిరీస్లో ఓవెల్ పొజిషన్, ఇక్కడ ఓవెల్ పొజిషన్ లోపల సిరీస్ లోపల దాని నంబర్ పొజిషనింగ్ ఇచ్చాము, కాన్సనెంట్ మాత్రం +1 అయింది. ఓకేనా, +1 అయింది. సో ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 57242? ఏ డిజిట్ అండి, యూనిట్ డిజిట్, ఒకట్ల స్థాన విలువడిగా. సార్ ఎప్పుడైతే నీకు ఒకట్ల స్థానం విడిగా అడుగుతానో, యూనిట్ డిజిట్ అడిగితే జస్ట్ మనకు ఒకట్ల స్థానం గురించే కావాలి. 2 power 9 × 7 × 5 × 3 × 1 అంతేనా. కానీ ఎప్పుడైతే బేస్ 2 ఉంటుందో అప్పుడు యూనిట్ డిజిట్ కావాలంటే 2 3 7 8 ఇవి 4 కూడా సైక్లిక్ ఆర్డర్ ఆఫ్ 4 అని మాట్లాడినా గుర్తుందా. 2 3 7 8 ఇవి 4 కూడా సైక్లిక్ ఆర్డర్ ఆఫ్ 4. అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసు కదా మీకు. సో సైక్లిక్ ఆర్డర్ ఆఫ్ 4 అంటే ఏం లేదండి, 2 power 1 is 2 కదా. సో 2 square 2 2 is 4, 2 cube 4 2 is 8, 2 power 4 8 2 is 16, 2 power 5 6 2 is 12, 2 power 6 2 2 is 4, 2 power 7 4 2 is 8, 2 power 8 2 power 8 8 8 2 is 16. చూడండి ఇక్కడ 2 4 8 6 తర్వాత మళ్ళీ 2 4 8 6 రిపీట్ అయిందా. అంటే 4 ఎవ్రీ 4 టర్మ్స్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. అందు గురించి దాన్ని సైక్లిక్ ఆర్డర్ ఆఫ్ 4 అంటాం. యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలంటే పవర్లో ఉన్నదాన్ని 4తో డివైడ్ చేసి వీ హ్యావ్ టు టేక్ ద రిమైండర్. ఓకే, పవర్లో ఉన్నదాన్ని 4తో భాగించి శేషం తీసుకోవాలి. ఎందుకు 4తో భాగించాలంటే 2 3 7 8 బేస్ ఉన్నప్పుడు అవి సైకిల్ లెంత్ 4 కాబట్టి దాన్ని 4తో డివైడ్ చేయాలి. మరి ఇప్పుడు రిమైండర్ థీరం అప్లై చేయాలి. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రిమైండర్ థీరం యాజ్ వెల్ యాజ్ యూనిట్ డిజిట్. యూపీఎస్సీ CSAT 2023లో వచ్చింది, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. చూడండి 4తో డివైడ్ చేసి నౌ టేక్ ద రిమైండర్. ఇక్కడ ఒక్కొక్క దానికి 4 to the 8 8 పోయింది కాబట్టి రిమైండర్ ఎంత అండి, +1. 4 to the 8 8 కంటే ఒకటి తక్కువ ఉంది. 4 1s 4 4 కంటే ఒకటి ఎక్కువ ఉంది. 4 1s 4 4 కంటే ఒకటి తక్కువ ఉంది. సో ఇది 1. చూడండి జాగ్రత్తగా, 9ని 4తో డివైడ్ చేసి 4 to the 8 8 కంటే ఒకటి ఎక్కువ ఉంది. 7 4 to the 8 8 కంటే ఒకటి తక్కువ ఉంది. 5 4 1s 4 4 కంటే ఒకటి ఎక్కువ ఉంది. 3 4 1s 4 4 కంటే ఒకటి తక్కువ ఉంది. 1 ఉంది. సో 4 0 0 1. ఇప్పుడు ఏంటి మధ్యలో ఇంటులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇంటూ చేయండి. 1 అన్ని 1లు కాబట్టి 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మొత్తం ప్లస్ కాబట్టి 2 పవర్ ఎంత వచ్చిందండి, ఎంత వచ్చింది రిమైండర్ 1 వచ్చింది. ఓకేనా, ఇది మొత్తం చేస్తే రిమైండర్ 1 వచ్చింది. 2 power 1 ఎంత అండి 2. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 2. శేషం ఎంత వచ్చింది, రిమైండర్ యూ గాట్ రిమైండర్ 1. సో 2 power యూ గాట్ రిమైండర్ 1. 4తో డివైడ్ చేస్తే శేషం, ఇవన్నీ శేషాలే, అన్నీ ఇంటూ చేస్తే +1 వస్తుంది. దట్ ఈస్ యువర్ రిమైండర్ ఏది వస్తుంది పెట్టాలి. చూడండి 2 power 1 రిమైండర్ వస్తే, రిమైండర్ కనుక 1 వస్తే ఏం తీసుకోవాలి, 2 power 1 తీసుకొని 2 రాస్తావు. అదే కనుక రిమైండర్ శేషం కనుక 2 వస్తే
2/2 తీసుకొని 4 రాస్తావు. అదే కనుక రిమైండర్ 3 వస్తే ఓకే 2/3 తీసుకొని 8 రాస్తావు. కానీ రిమైండర్ 0 కనుక వస్తే ఏం తీసుకోవాలండి? సో రిమైండర్ 0 వస్తే 0 తీసుకోకూడదు, ఏం తీసుకోవాలి? 2/4 తీసుకొని 6 అని రాయాలి. రిమైండర్ 0, ఇఫ్ యు ఆర్ గెటింగ్ రిమైండర్ 0, ప్లీజ్ డోంట్ టేక్ 2/0, యూ నీడ్ టు టేక్ 2/4. ఓకే, ఎందుకు 2/0 అంటే 1 యూనిట్ డిజిట్ 1 నేను వచ్చిందా? రాదు, అట్లా అయ్యి తీసుకోవద్దు దాన్ని. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 531 అన్నాడు. సో 531 దేనికి ఆదానికి ఈ క్రింది వానిలో ఏది దానికి కారణాంకం? సో ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ షుడ్ డివైడ్, అంతేనా? సో ఈ క్రింది వానిలో ఏవి దాన్ని ఖచ్చితంగా భాగించబడతాయి, అదే ఇక్కడ క్వశ్చన్. ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ డివైడింగ్ పర్ఫెక్ట్లీ. ఓకే, చూద్దాం. 531 అనగానే నీకు ఒకటి గుర్తు రావాలి. సో నేను ఆల్రెడీ క్లాస్లో కాన్సెప్ట్ చెప్పిన, ఏబీసీ ఫామ్లో ఉంటే ఫామ్లో ఉంటే చూడండి, ఏబీసీ ఫామ్లో ఉంటే చూడండి, నేను 7 డివిజిబిలిటీ 11 డివిజిబిలిటీ 13 డివిజిబిలిటీకి ఒక కామన్ డివిజిబిలిటీ చెప్పిన. 7కి 11కి 13 భాజనిత సూత్రం ఒక కామన్గా చెప్పిన. ఏమని? కుడివైపు నుండి 3 నంబర్ల తర్వాత లైన్ గీయండి, మళ్ళీ దాని తర్వాత 3 నంబర్ల తర్వాత లైన్ గీయాలండి. ఎప్పుడైతే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటావో ఆ డిఫరెన్స్తో వచ్చినటువంటి రిజల్ట్, ఆ రిజల్ట్ అనేది 7తో డివైడ్ అయితే తీసుకున్న నంబర్ కూడా 7తో డివైడ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ రిజల్ట్ కనుక నీకు 11తో డివైడ్ అయితే తీసుకున్న నంబర్ 11తో డివైడ్ అవుతుంది. ఈ డిఫరెన్స్ కనుక నీకు రిజల్టెంట్ 13తో డివైడ్ అయితే తీసుకున్న నంబర్ 13తో డివైడ్ అవుతుంది. సో రైట్ సైడ్ నుండి 3 నంబర్లతో లైన్ గీసి తర్వాత మళ్ళీ మిగతా నంబర్స్ ఉంటే 2 డిఫరెన్స్ చేస్తే ఇవి రిజల్ట్ ఏది వస్తే అది 7తో డివైడ్ అయితే 7తో ఈ మొత్తం నెంబర్ డివైడ్ అవుతుంది. ఆ రిజల్టెంట్ 11తో డివైడ్ అయితే మొత్తం 11తో డివైడ్ అవుతుంది. ఆ రిజల్ట్ 13తో డివైడ్ అయితే మొత్తం 13తో డివైడ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే డిఫరెన్స్ 0 వస్తుందో, డిఫరెన్స్ 0 వస్తే అది ఖచ్చితంగా 7తోనూ 11తోనూ 13తోనూ డివైడ్ అయినట్టే, గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ 0 వస్తే అది ఖచ్చితంగా 7తోనూ 11తోనూ 13తోనూ డివైడ్ అయినట్టు. కావాలంటే చూడండి, సో 3 డిజిట్స్ తర్వాత లైన్ గీస్తే 3 డిజిట్స్ ఏబీసీ అంటే ఏబీసీ మైనస్ ఏబీసీ ఏంటండి 0, అంటే ఇది 7తో 11తో 13తో డివైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక నంబర్ ఏబీసీ ఫార్మాట్లో ఉంటుందో చూడండి 531 అంటే 2 pairs ఆఫ్ సేమ్ నంబర్స్ ఉంటాయి డిజిట్స్ 531 అప్పుడు అది ఖచ్చితంగా మనకి 7తో 11తో 13తో డివైడ్ అవుతుంది. ఒక నంబర్ 7తో 11తో 13తో డివైడ్ అయితే అది ఖచ్చితంగా 1001తో డివైడ్ అవుతుంది. అంటే ఆ మూడింటిని మల్టిప్లై చేస్తే 1001 వస్తుంది. సార్ నాకు ఇవేం గుర్తులేవు, మరి డైరెక్ట్ చేయొచ్చా అంటే ఎస్, డెఫినెట్లీ చేయొచ్చు. చూద్దాం. సో 531 కాబట్టి నేను 531 కామన్ తీస్తున్నా. 531 కామన్ చేస్తే ఏం రాయొచ్చు 1, ఇక్కడ 531 పోయింది కాబట్టి ఇంకో 531 రావాలంటే 001, అంతేనా? 531 వెళ్ళిపోతే ఇంకో 531 ఉంది కానీ మధ్యలో 2 డిజిట్స్ పోవాలి, సో 001. ఇప్పుడు ఈ 1001ని ఎలా రాస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఇది 3తో డివైడ్ అవ్వదు, 7తో డివైడ్ అవుతుంది. 7 1 is 7, now 30, 7 4 is 28, now 2 7 3 is 21, 7 143 అంటే 11 into 13, అంటే ఆ నంబర్ 7తో 11తో 13తో డివైడ్ అవుతుంది కాబట్టి 11 13 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ బోత్ బి అండ్ సి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు 3. ఒకటి ఏబీసీ ఫామ్లో ఉంటుంది, 7 11 13తో డివైడ్ అవుతుంది. సెకండ్, డివిజిబుల్ టు రూల్ ఆఫ్ 7 11 13 ఒకే కామన్గా చెప్పిన అదేంటి. సో రైట్ సైడ్ నుండి ఎవ్రీ టైం 3 డిజిట్స్ ఒక పేరుగా తీసుకోండి. 2 pairs ఉంటే ఒక దాంట్లోకి వెళ్ళి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి, తీసి రిజల్టెంట్ ఏదైతే వస్తుందో దాన్ని ఒక్కొక్క దాంతో వెరిఫై చేయండి. ఏవైతే సాటిస్ఫై అవుతుందో దాంతో డివైడ్ అయినట్టు. లేదు రిజల్టెంట్ డిఫరెన్స్ చేసినప్పుడు 0 వస్తే అది అన్నిటితో 7 11 13తో డివైడ్ అయినట్టు. సో ఇవన్నీ కూడా నేను కొంచెం స్పీడ్గా ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఒక్కసారి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని పర్చేస్ చేయండి. సో ఇప్పుడు షార్ట్ డ్యూరేషన్లో మీకు ఏ కాన్సెప్ట్ కావాలో ఆ కాన్సెప్ట్ని నేర్చుకొని వినండి, మీకు అన్ని ఆన్సర్లు వస్తాయి. సో ఓకేనా, రైట్. మీకు ఏ కాన్సెప్ట్ రాదో ఆ కాన్సెప్ట్ని నేర్వచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రోడక్ట్. అంటే లబ్ధం చివరన ఉన్నటువంటి సున్నాల సంఖ్య ఎంత అని అడిగాడు. సార్ లబ్ధం చివరిలో ఉన్న సున్నాల సంఖ్యకి మనకు ఒక సున్నా ఏర్పడాలంటే ఏం కావాలంటే, ఒక సున్నా ఏర్పడాలంటే ఒక 5 ఒక 2 కావాలి, అంతేనా?
To form a 0 we need 5 and 2's. How many number of 5's we have, how many number of 2's we have, we need to calculate. ఆ రెండిట్లో కూడా మినిమం ఎంత ఉందో అది నంబర్ ఆఫ్ జీరోస్, అంతేనా? అయితే ఫ్యాక్టోరియల్ ఫామ్లో ఉంటే ఒక షార్ట్ కట్ చెప్పిన నేను నంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే నంబర్ ఆఫ్ 5's నంబర్ ఆఫ్ 2's ఫైండ్ అవుట్ చేయాలి. ఆబ్వియస్లీ ఫ్యాక్టోరియల్ లోపల నంబర్ ఆఫ్ 2's ఎక్కువ ఉంటాయి నంబర్ ఆఫ్ 5's కంటే, కాబట్టి నంబర్ ఆఫ్ 2's క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, జస్ట్ నంబర్ ఆఫ్ 2's క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో 25 ఫ్యాక్టోరియల్కి నంబర్ ఆఫ్ 5's ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫస్ట్. సో దానికి నేను ఒక షార్ట్ కట్ చెప్పిన 25కి. సో జస్ట్ నంబర్ ఆఫ్ 5's ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ 5తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది, 5 5's 25. మళ్ళీ ఈ 5ని 5తో డివైడ్ చేయాలండి. ఎవ్రీ టైం కోషంట్ భాగఫలం తీసుకోవాలి. 25ని 5తో డివైడ్ చేస్తే 5 5's 25, మళ్ళీ ఆ 5ని 5 1's 5. ఇక్కడ మొత్తం నాకు 5 + 1 6 zeros వచ్చినాయి దేనికి, 25 ఫ్యాక్టోరియల్కి. అదేవిధంగా నెక్స్ట్ 32 ఫ్యాక్టోరియల్కి ఇక్కడ నేను 5's ఫైండ్ అవుట్ చేస్తున్నా. 5's ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇండైరెక్ట్గా జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం, ఎందుకంటే 2's అనేటివి చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి. ఇప్పుడు 2తో డివైడ్ చేసుకుంటా పోతే చాలా ఎక్కువ వస్తాయి కదా, అందుకనమాట. సో 32, ఇప్పుడు చూడు 32ని కూడా 5తో డివైడ్ చేస్తే 5 6's 30. ఓకే, 5 6's 30. మళ్ళీ 6ని 5తో డివైడ్ చేస్తే 5 1's 5. మొత్తం ఎంత అంటే 6 + 1 7. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎంత ఇచ్చాడు వాడు, 45 ఫ్యాక్టోరియల్. 45 ఫ్యాక్టోరియల్ కాబట్టి 45ని 5తో డివైడ్ చేయండి. 5 9's 45, మళ్ళీ 9ని 5తో డివైడ్ చేస్తే 5 1's 5. టోటల్ ఎంత అంటే 10. ఇప్పుడు చూడండి 25 ఫ్యాక్టోరియల్కి ఏమో 6 zeros ఉన్నాయి, 32 ఫ్యాక్టోరియల్కి ఏమో 7 zeros ఉన్నాయి, 45 ఫ్యాక్టోరియల్కి ఏమో 10 zeros ఉన్నాయి. గమనించండి, ఏం లేదు, 5తో డివైడ్ చేస్తే ఇక్కడ ఏదైతే వస్తుందో, ఒకవేళ అది కనుక మీకు మళ్ళీ 5తో డివైడ్ అయ్యేటట్టు ఉంటే మళ్ళీ 5తో డివైడ్ చేయండి. ఒకవేళ అది కనుక 5తో డివైడ్ అయ్యేటట్టు ఉంటే మళ్ళీ 5తో డివైడ్ చేయండి. ఒకవేళ డివైడ్ అవ్వనట్టయితే వదిలేసేయండి. అప్పుడు మొత్తం యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం ఏంటో చెప్పండి, 6 + 7 + 10. సో 6 + 7 + 10, of course 6 + 7 + 10. 5 + 1 is 6, here 6 + 1 7, 9 + 1 10. టోటల్ ఎంత వస్తుందండి, 23 వస్తుందండి. సో టోటల్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ 23, ఇట్ ఈస్ నాట్ 22. ఓకేనా? 25 ఫ్యాక్టోరియల్ 5 5's 25, మళ్ళీ 5ని 5 1's 5. ఓకే, విచ్ ఈస్ 6. సో అదేవిధంగా 32కి 5 6's 30, 5 6's 30, 5 1's 5, 6 + 1 7. 45ని 5 9's 45, 9ని మళ్ళీ 5 1's 5. సో టోటల్ 10, టోటల్ 23 అంటే ఆన్సర్ ఈస్ 23 zeros. సో 2's ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదంటే 2's ఎక్కువగా వస్తాయి కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద సెషన్ ఫర్ టుడే. అయితే మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నా, ఎంతమందికి ఆన్సర్ వచ్చిందో అది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో టైమ్ అండ్ వర్క్లో నుండి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. రేపు నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. A and B can do piece of work in 12 days, B and C in 8 days, C and A in 6 days. ABలంట 12 రోజుల్లో, BC 8 రోజుల్లో, CA 6 రోజుల్లో కనుక పని చేస్తే B ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. సో క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆన్సర్ని ట్రై చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? సో రేపు దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే ఏ చాప్టర్ నుండి క్వశ్చన్లు కావాలన్నా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ యొక్క కమెంట్ ప్రకారంగా నేను కూడా సెషన్స్ని క్రియేట్ చేస్తాను. సో ఏ డౌట్ ఉన్నా కూడా అడిగే ప్రయత్నం చేయండి. మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ చాలా క్లియర్గా రోహిత్స్ ఎనాలిసిస్ యాప్ లోపల చాలా క్లియర్గా క్లాసెస్ అనేది అప్లోడ్ చేసినాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కొంచెం తెలుగులో ఉంటుంది. నో వరీస్, ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. రైట్? సో మొదటిసారి కనుక ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్ అండ్ జై భారత్.